హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మీకు 6th సెమిస్టర్లో ఉన్న అన్ని లెసన్స్కి తెలుగు సమ్మరీ చెప్తున్నాను. సో ఐల్ బి యూజింగ్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. దిస్ ఈజ్ మెయిన్లీ ఫర్ తెలుగు మీడియం స్టూడెంట్స్. మీకున్న ఫస్ట్ పోయం స్ట్రేంజ్ మీటింగ్ అనేది విల్ఫ్రెడ్ ఓవెన్ అనే ఇంగ్లీష్ పోయెట్ రాశారు. ఆయన ఒక పోయెట్ అనేది కాకుండా ఒక సోల్జర్గా కూడా పనిచేశారు. సో ఆయన వార్ ఎక్స్పీరియన్సెస్ గురించి చాలా పోయట్రీ రాశారు. ఆయన యాంటీ వార్ పోయమ్స్ అనేది చాలా ఫేమస్. ఆయన ఒక 19th సెంచురీ రైటర్. పుట్టినది 18th మార్చ్ 1893లో. ఆయన ఒక వార్లో చనిపోయారు. ఫస్ట్ వరల్డ్ వార్ ఎండ్ అయ్యే ముందు ఒక వారం ముందు ఆయన చనిపోవడం జరిగింది. సో ఆయన పోయంలో మనం చూస్తే యాంటీ వార్ స్టేట్మెంట్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా యుద్ధం జరిగినప్పుడు ఉన్న సఫరింగ్ గురించి, పీపుల్కు వచ్చిన లాస్ గురించి, ఇన్నసెంట్ పీపుల్ ఎలా సఫర్ అవుతున్నారు అనేది గురించి చాలా పోయమ్స్ రాయడం జరిగింది. సో if we go to the summary of this particular poem, Wilfred Owen's Strange Meeting is a powerful anti-war poem that explores the horrors of war and shared humanity between enemies. Written during World War I, the poem presents a haunting encounter between the speaker and a dead soldier. It emphasizes the devastation of the war. ఈ స్ట్రేంజ్ మీటింగ్ అనేది కూడా ఒక యాంటీ వార్ పోయం అని అట్లా తీసుకోవచ్చు. దాంట్లో వార్ది హారర్స్ గురించి మాట్లాడుతున్నారు. సో ఈ పోయంలో ఇద్దరు మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారు. ఒక ఆయన వార్ టైంలో ఒక టనల్ ద్వారా హెల్కి వెళ్ళిపోతున్నారు. సో అండర్ వరల్డ్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చాలా డిఫరెంట్ పీపుల్ని, మిస్టీరియస్ ఫిగర్స్ని చూస్తారు. ఇంకా అట్లా వాక్ చేసుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఇంకొక సోల్జర్ని మీట్ చేస్తాడు. ఆ సోల్జర్ ఆల్రెడీ చనిపోయిన ఆయన. ఇంకా ఆయన ఏం చెప్తారు, మిమ్మల్ని నన్ను ఒక యుద్ధంలో చంపేశారు అనేది రివీల్ చేస్తారు. సో ద స్పీకర్ ఇస్ ద వన్ హూ కిల్డ్ ది అదర్ సోల్జర్. ఓకే, సో యుద్ధంలో ఏం జరుగుతుంది, మనకు ఎనిమీతో పర్సనల్గా ఏం ప్రాబ్లం అనేది ఉండదు, ఏం గ్రడ్జ్ అనేది ఉండదు. కానీ 2 కంట్రీస్ మధ్యలో ఉన్న ఫైట్లో చాలా మందిది లైఫ్ అనేది లాస్ అయిపోతుంది. చాలామంది కంట్రీ కోసం ఫైట్ చేయాల్సి వస్తుంది. సో దాంట్లో పర్సనల్ ప్రాబ్లం లేకపోయినా కానీ, పర్సనల్ గ్రడ్జ్ లేకపోయినా కానీ ఎనిమీ కంట్రీలో ఉన్న పీపుల్ని చాలామందిని చంపేస్తారు. The poem begins with the speaker escaping from battlefield through a mysterious tunnel which appears to lead him into the underworld. The setting is dark and eerie, filled with strange figures who seem to be war victims. This descent into a dream-like hellish landscape symbolizes the afterlife where the dead await in silence. సో టనల్ ద్వారా అండర్ వరల్డ్కి వెళ్ళిపోతున్నారు ఈ సోల్జర్. అక్కడ చూస్తే అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ అంతా ఒక నైట్ మేర్ అలా ఉంది. చాలా భయం అనిపించినట్టున్న ఒక అట్మాస్ఫియర్ ఉంది. ఇంకా ఇట్ సింబలైజెస్ ఆఫ్టర్ లైఫ్, చనిపోయిన తర్వాత లైఫ్ ఎట్లా ఉంటుంది అనేది గురించి దాంట్లో చెప్తున్నారు. యాజ్ ద స్పీకర్ మూవ్స్ త్రూ దిస్ షాడోయీ రెల్మ్, he encounters a soldier who looks at him with piteous recognition. సో ఇంకొకరిని అక్కడ కలుస్తారు, ఒక సోల్జర్ని. ఆ సోల్జర్ ఈయనని చాలా పిట్టితో చూస్తారు, సింపతి చూస్తారు. The soldier who appears ghostly and weary begins to speak. So he is already dead. చాలా రోజు అయింది చనిపోయిన తర్వాత. సో ఆయన ఒక గోస్ట్ అలా కనిపిస్తున్నాడు. ఆయన మాట్లాడతారు. ఆయన ఏం చెప్తారు, ఒక యుద్ధంలో నువ్వే నన్ను చంపేసిండు అనేది రివీల్ చేస్తాడు. కానీ నాకు ఇప్పుడు ఏం బాధ అనిపించట్లేదు, దాని గురించి నేనేం ఎక్కువ ఆలోచించట్లేదు. ఒకవేళ వార్ లేకపోతే, యుద్ధం లేకపోతుంటే నేను నాకున్న టాలెంట్స్ యూజ్ చేయడానికి అవుతుంటే, నా నాలెడ్జ్ యూజ్ చేయడానికి అవుతుంటే,
నాకున్న మంచి క్యారెక్టర్ అనేది, నా కైండ్నెస్ అనేది చూపించడానికి అవుతుంటే, కానీ ఈ యుద్ధం వల్ల నా లైఫ్ అంతా నాశనం అయిపోయింది. హోల్ ఆఫ్ మై లైఫ్ వాజ్ డిస్టర్బ్డ్ బై వార్. The soldier reveals that the speaker killed him in battle. However, there is no hatred or desire for revenge in his tone. So తెలుగు సినిమాలో చూసినట్టు రివెంజ్ ఏం తీసుకోవట్లేదు, ఆయన అర్థం చేసుకుంటున్నారు ఇలా జరిగినందుకే నా లైఫ్ ఇట్లా అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది, చనిపోయారు నేను అనేది ఆయన రియలైజ్ చేస్తున్నారు. సో ఆయన ఎనిమీ అయినా కానీ హీ డజంట్ హ్యావ్ ఎనీ రివెంజ్ ఫర్ దాట్. కానీ ఆయన టోన్ ఎలా ఉంది, చాలా సాడ్గా ఉంది, కానీ అండర్స్టాండింగ్ టోన్ ఉంది. హీ లెమన్స్ హౌ వార్ ఫోర్సెస్ మెన్ టు బికమ్ ఎనిమీస్. వీళ్ళ మధ్యలో ఏం పర్సనల్ ప్రాబ్లం లేకపోయినా కానీ 2 ఎనిమీ కంట్రీస్లో ఉండడం వల్ల వీళ్ళు ఎనిమీస్ అయిపోయారు. హిస్ వర్డ్స్ highlight the senselessness of war, where young men are driven to kill each other without personal grievances. So వాళ్ళకేం పర్సనల్ ప్రాబ్లం, పర్సనల్ ఎనిమిటీ లేకపోయినా 2 ఆపోజిట్ కంట్రీస్లో ఉండడం వల్ల వాళ్ళు ఆటోమేటిక్లీ ఎనిమీస్ అయిపోయారు. The dead soldier expresses bitterness at the fact that the world glorifies war while ignoring its devastating consequences. సో యుద్ధం అనేది జరుగుతూనే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం న్యూస్ చూస్తే కూడా ఉక్రెయిన్లో ఏం జరుగుతుంది, రష్యా ఉక్రెయిన్ వార్ ఎంత ఘోరంగా జరుగుతుంది అనేది మనకు అర్థమవుతుంది. గాజా అనే ఒక సిటీ మొత్తం నాశనం అయిపోయింది బికాస్ ఆఫ్ వార్. సో వార్లో ఓన్లీ ఈ పొలిటీషియన్స్ లేదంటే బ్యూరోక్రాట్స్ కాదు కదా యుద్ధం చేసేది. ద విక్టిమ్స్ ఆర్ ఆర్డినరీ పీపుల్, ఆర్ ఇన్నసెంట్ పీపుల్. ఎంతమంది పిల్లలు చనిపోతున్నారు, ఎంతమంది విమెన్ ఆర్ ఎఫెక్టెడ్, హౌ మెనీ ఇన్నసెంట్ లైవ్స్ ఆర్ లాస్ట్. ఓకే, ఆల్ దీస్ ఆర్ సీరియస్ ఇష్యూస్ టు బీ డిస్కస్డ్. The poem ends with a haunting realization of shared suffering, the meeting between 2 soldiers, once enemies in life, because it's a tragic moment of unity in death. So life ఎంత ట్రాన్షియంట్ అనేది వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళ మధ్యలో ఏం ప్రాబ్లం లేదు, కానీ ఒకప్పుడు బ్రతికినప్పుడు వాళ్ళ ఎనిమీస్ అలా ఉన్నారు, ఎందుకంటే ఎనిమీ నేషన్స్లో ఉన్నారు కాబట్టి. సో డెత్ తర్వాత ఏమవుతుంది, వాళ్ళు they become one. There is a moment of unity in death. Owen's strange meeting is a poignant critique of war's brutality, emphasizing the universal law it brings to humanity. So warలో ఎవరు సక్సెస్ అవ్వట్లేదు, నోబడి విన్ అయినా విక్టోరియస్ అయినా కానీ యు ఆర్ నాట్ గెయినింగ్ ఎనీథింగ్, బికాస్ ద లైవ్స్ లాస్ట్ ఇన్ వార్ అనేది చాలా హ్యూజ్ కదా. సో it is important to have negotiation and compromise and then have discussions and avoid wars in future. Second short story is The Piece of String, written by Guy de Maupassant. So Guy de Maupassant అనేది చాలా ఫేమస్ అయినటువంటి ఫ్రెంచ్ రైటర్. హీ హ్యాస్ రిటన్ అ లాట్ ఆఫ్ షార్ట్ స్టోరీస్. ఆయన షార్ట్ స్టోరీస్లో ఉన్న మెయిన్ థీమ్ రియాలిటీస్ ఆఫ్ లైఫ్, ఇంకా హ్యూమన్ నేచర్ది సటిల్టీస్ గురించి మాట్లాడతారు. సో ఆయన చాలా ఫేమస్ అయినటువంటి షార్ట్ స్టోరీస్ రాశారు. దాంట్లో ద నెక్లెస్ అనేది చాలా ఫేమస్, ద హోర్లా అనేది చాలా ఫేమస్ అయిన ఇంకొక షార్ట్ స్టోరీ. కానీ లైఫ్లో ఆయనకు మెంటల్ డిస్టర్బెన్సెస్ చాలా ఉండేది అండ్ హీ డైడ్ ఇన్ 1893. సో ఆయన ఒక ఫేమస్ అయినటువంటి 19th century రైటర్. ఆయన వర్క్స్ ఇప్పుడు కూడా చాలామంది చదువుతారు, చాలామంది అడ్మైర్ చేస్తారు. Okay, so this piece of string is a story written by Guy de Maupassant. సో ఇది ఒక ఫ్రెంచ్ సిటీలో, స్మాల్ టౌన్లో జరుగుతుంది ఈ స్టోరీ. ఆ టౌన్ది పేరు గోదర్విల్ అనేది. దీంట్లో 2 క్యారెక్టర్స్ ఉంటారు. One very stingy kind of person, very thrifty kind of person, and also another person who goes against him. Okay, సో ఈ ఇన్సిడెంట్ అనేది ఒక మార్కెట్ డేలో జరుగుతుంది. సో అట్మాస్ఫియర్ అంతా సస్పిషన్తో, గాసిప్తో ఉంది. ఓకే, సో దీంట్లో మెయిన్ క్యారెక్టర్ ఆయన బై మిస్టేక్
ఒక చిన్న పీస్ ఆఫ్ స్ట్రింగ్ కింద నుంచి తీసుకుంటుంది. ఎందుకంటే ఆయన అంత స్పెన్ థ్రిఫ్ట్ కాబట్టి, హీఈస్ అ వెరీ థ్రిఫ్టీ స్టింజీ కైండ్ ఆఫ్ పర్సన్ కాబట్టి ఆయనకు అది పోగొట్టుకోవడానికి ఇష్టం లేదు. సో ఒక చిన్న దాటు కింద పడినది చూస్తే ఆయన అది పాకెట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తారు. సో ఆయన అది లిఫ్ట్ చేస్తున్నప్పుడు, ఆయన పేరు హాడ్జ్కాన్ అనేది. సో ఈ హాడ్జ్కాన్ కింద పడిన స్ట్రింగ్ తీస్తున్నప్పుడు ఇంకొకరు నోటీస్ చేస్తారు. ఆ నోటీస్ చేసిన ఆయన పేరు మెలెండైన్. సో మెలెండైన్ ఏమనుకుంటారు, ఏదో ఎక్స్పెన్సివ్ అయిన స్టఫ్ కింద పడినది చూసి ఆయన దొంగతనం చేస్తున్నారు అనేది అనుకుంటారు. కానీ దట్ వాజ్ నాట్ ది యాక్చువల్ థింగ్. కానీ ఈయన బ్యాడ్ లక్ ఏంటి, హాడ్జ్కాన్ది బ్యాడ్ లక్ ఏంటి అంటే, ఆ రోజు ఎవరిదో ఒకరిది పర్స్ మిస్సింగ్ అయిపోతుంది అండ్ హీ లూజెస్ హిస్ మనీ, దట్ పర్సన్ లూజెస్ హిస్ మనీ. సో ఈ మెలెండైన్ ఏం చెప్తారు, నేను హాడ్జ్కాన్ కింద నుంచి ఏదో ఒకటి లిఫ్ట్ చేసినది చూశాను, సో హాడ్జ్కాన్ మేబీ ద పర్సన్ హూ హ్యాస్ రాబ్డ్ దట్ పర్స్ అనేది చెప్తారు. సో హాడ్జ్కాన్ ఎంత ట్రై చేసినా కానీ ఆయన ట్రూత్ ఎవరు నమ్మరు, అందరూ ఈ గాసిప్సే నమ్ముతారు. ఇప్పుడు మన వరల్డ్లో జరిగేది కూడా అదే కదా, దేంట్లో ఎంత నిజం ఉంది అనేది ఎవరు వెతకరు. గాసిప్ వింటే అది ఇంకా ఇంకా మసాలా యాడ్ చేసుకొని ఎంత కలర్ఫుల్గా చేయడానికి అవుతుంది అనేది సొసైటీ ఎక్కువ చూస్తారు. ఓకే, సో ఒక పబ్లిక్ అనౌన్స్మెంట్ అనేది చేస్తారు, లాస్ట్ బ్యాలెట్ containing money has gone missing shortly after Hodgkin is accused of stealing it. Melandin, the harness maker, tells the authorities that he saw Hodgkin bending down suspiciously, which leads the mayor to summon him for questioning. So మెలండిన్ ఏం చెప్తారు, నేను చూశాను ఆయన ఇట్లా కింద బెండ్ చేసుకొని ఏదో ఒకటి గ్రౌండ్ నుంచి తీసుకుంటుంటే, ఏం తీసుకున్నారు అనేది నేను చూడలేదు, కానీ పర్స్ పోయింది కాబట్టి ఆ పర్సే కావచ్చు అనేది చెప్తారు. సో ఈ మెలండిన్ చెప్పినది అందరూ నమ్ముతారు. నోబడీ విల్ ట్రస్ట్ దిస్ పర్సన్ హాడ్జ్కాన్ చెప్పినది కూడా ఎవరు నమ్మరు. సో అందరు ముందులో ఆయన గిల్టీ అయిపోతారు, ఆయన తప్పు చేసినట్టు అవుతుంది. Though the wallet is eventually found and returned by another person, Hodgkin troubles do not end. సో అది వేరే ఎవరో లిఫ్ట్ చేశారు, ఆయన రిటర్న్ ఇచ్చేస్తారు కూడా, కానీ రిటర్న్ ఇచ్చినాక కూడా ఈయన తప్పు చేయలేదు అనేది ఎవరు నమ్మరు. అందరూ ఏం చెప్తారు, అది ఆయననే తీసుకున్నారు కానీ వేరే వాళ్ళు తీసుకున్నట్టు ఆయన యాక్టింగ్ చేసుకొని రిటర్న్ చేసేసారు అనేది చెప్తారు. హీస్ హ్యూమిలేటెడ్ అండ్ టార్మెంటెడ్ బై ద ఇంజస్టిస్. Hodgkin becomes obsessed with proving that he did nothing wrong. ఆయన ఏం తప్పు చేయలేదు కాబట్టి ఆయనకి కన్విన్స్ చేయాలి సొసైటీని అనేది ఆయనకు ఉంటుంది. సో ఎవరిని చూసినా ఆయన ట్రూత్ అనేది చెప్తారు, కానీ ఆయన చెప్పినది ఎవరు నమ్మరు. ఆయనలో ఆ మెంటల్ హెవీనెస్ అనేది ఉంటుంది, నేను తప్పు చేయలేదు కానీ నేను ఎవరు నమ్మలేదు, నేను చెప్పినది కూడా ఎవరు వినట్లేదు అనే సైకలాజికల్ బర్డెన్ ఆయనలో ఉంటుంది. The psychological burden of being falsely accused weighs heavily on him and he falls into deep despair. Next is After Apple Picking, written by Robert Frost. Robert Frost is a very famous poet. He is an American poet and he has written many famous poems which are depictions of రూరల్ లైఫ్. సో మీరు రోడ్ నాట్ టేకన్ అనే పోయం స్కూల్లో చదివింటుంది. అనదర్ పోయం రిటన్ బై రాబర్ట్ ఫ్రాస్ట్ ఇస్ స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ అ స్నోయి ఈవినింగ్. ఇంకొకటి మెండింగ్ వాల్ అనేది. సో ఇదంతా చాలా చిన్న పోయం, చాలా మంచిగా ఉంటుంది చదవడానికి. ఇట్ హ్యాస్ వెరీ ఇంపార్టెంట్ థీమ్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ నెరేటెడ్ ఇన్ దోస్ పోయమ్స్. సో కమింగ్ టు ద సమ్మరీ, Robert Frost After Apple Picking is a contemplative poem. ఆలోచిస్తున్నారు స్పీకర్ దేని గురించి, దాంట్లో ఎక్స్ప్లోర్ అయ్యే థీమ్స్ ఏంటి, ఎగ్జాషన్, టయర్డ్నెస్, డ్రీమ్స్, ట్రాన్సిషన్ బిట్వీన్ వేక్ఫుల్నెస్ అండ్ స్లీప్స్. చాలా వర్క్ చేసుకొని టయర్డ్ అయిన ఒక పర్సన్ గురించి చెప్తున్నారు దాంట్లో. ఆయన ప్రొఫెషన్ అనేది, ఆయన వర్క్ అనేది ఏంటి, యాపిల్ పికింగ్. సో డైలీ ఆయన పోయి ముండేన్ రూటీన్ అయి యాపిల్ పిక్ చేస్తూనే ఉంటుంది. సో ఆయన ఎంత మెకానికల్ అయిపోయింది అంటే ఆయన ఏం చేస్తున్నారు అనేది కూడా ఆయనకు తెలియట్లేదు. బాడీ అంతా యాపిల్ పికింగ్కి టోన్ అయిపోయింది. ఇక బాడీ ఫిజిక్ అనేది కాకుండా ఆయన మైండ్ ప్రాసెసింగ్ కూడా యాపిల్ పికింగ్కి
ట్యూన్ అయిపోయింది. సో ఆయన డ్రీమ్స్లో కూడా ఆయన యాపిల్ పికింగే చూస్తున్నారు. అంతా మెకానికల్ రూటీన్ అయిపోయింది ఆయన లైఫ్. ఆయన యాపిల్ పిక్ చేసుకొని చాలా టయర్డ్ అయిపోయింది. కానీ టయర్డ్ అయిపోయి చేత కావట్లేదు. కానీ ఆయన దేని గురించి ఆలోచిస్తున్నారు, అయ్యో ఇంకా యాపిల్స్ ఉన్నాయి కదా పిక్ చేయడానికి, నేను చేయలేకపోతున్నాను అనే గిల్ట్ ఫీలింగ్ ఆయనలో వస్తుంది. ఓకే, so the poem begins with the speaker standing by his ladder, which points towards heaven, suggesting both a literal and metaphorical ascent. He describes his tiredness after a long day of harvesting apples with winter approaching. So winter season వస్తుంది, మొత్తం స్నో వచ్చేస్తుంది ఎన్వైరన్మెంట్లో అంతా. దాని ముందు ఈ యాపిల్ అంతా పిక్ చేయాలా అనే త్వర ఆయనలో ఉంది. బట్ ఫిజికలీ హీఈస్ నాట్ ఫిట్ నౌ, హీఈస్ వెరీ టైర్డ్, హీఈస్ వెరీ మచ్ ఎగ్జాస్టెడ్ and he is not able to continue with his apple picking. As the poem progresses, the speaker becomes increasingly preoccupied with sleep. He is very tired and he is very sleepy, completely drained off. He acknowledges that his exhaustion is not merely physical but deeply ingrained in his senses. Psychologically also he is very much tired. He is haunted by the repetitive motion of apple picking. Even in his sleep, he anticipates seeing apples falling and feeling the sensation of lifting them. సో నిద్రపోయినప్పుడు కూడా ఆయనకి మైండ్కి ఏం రెస్ట్ లేదు, అప్పుడు కూడా యాపిల్ పికింగే చేస్తున్నారు. ఎక్కడో యాపిల్ పడింది, నేను పోయి పిక్ చేయాలా అన్నట్టున్న ఫీలింగ్ మాత్రమే ఆయనకు ఉంది. There is also a reflection of unfinished task as the speaker notes that some apples remain unpicked. ఇంకా కొన్ని ఉన్నాయి కదా పిక్ చేయడానికి, అది ఎవరు చేస్తారు, ఇలాంటి బాధ ఉంది ఆయనలో. However, he no longer has the energy or will to gather them, suggesting a sense of resignation. The apples that fall and are deemed worthless, they symbolize lost opportunities or inevitable failures of life. ఆయన పక్కనంతా ఆపర్చునిటీస్ ఉంది అనేది ఆయనకు తెలుసు. ఇంకా యాపిల్స్ పిక్ చేస్తే ఆయనకి ఇంకా మనీ వస్తుంది, కానీ చేత కావట్లేదు, చాలా టైర్డ్ అయిపోయింది. హీఈస్ నాట్ ఏబుల్ టు డూ ద వర్క్. Towards the conclusion, Frost introduces a contrast between the speaker's sleep and the sleep of a woodchuck. woodchuck ఎలా ఉంటుంది, కొన్ని రోజు అంతా పనిచేస్తుంది, తర్వాత పడుకుంటుంది, హైబర్నేషన్కి వెళ్ళిపోతుంది. ర్యాబిట్ని చూసి ఉంటుంది, కొన్ని రోజు యాక్టివ్గా ఉంటుంది, తర్వాత బరోకి వెళ్ళిపోతుంది, goes into the hole. This comparison raises the question of whether the speaker's sleep will be temporary. So ఈ స్లీప్ అనేది ఒక రెస్ట్ కోసం చిన్న న్యాప్ తీసుకుంటున్నారా, లేదంటే అదొక కంప్లీట్ రెస్ట్ ఆర్ ఎటర్నల్ స్లీప్ అనేది అర్థం కావట్లేదు. ఎటర్నల్ స్లీప్ అంటే డెత్. After apple picking is rich in symbolism and explores a universal human experience. సో దీంట్లో చాలా సింబల్స్ అనేది యూజ్ చేశారు. వర్క్ గురించి మాట్లాడుతున్నారు, దీంట్లో టైర్లెస్ టార్మెంట్ గురించి మాట్లాడుతున్నారు, అంబిషన్ గురించి మాట్లాడుతున్నారు, టైర్డ్నెస్ గురించి, ఫెటీగ్ గురించి మాట్లాడుతున్నారు. ఇంకేంటి, మార్టాలిటీ, హ్యూమన్ లైఫ్ ఇంతే ఉంది, చనిపోతుంది ఒక రోజు, ఎంత టైర్డ్గా నువ్వు వర్క్ చేసినా కానీ ఫైనలీ యూ హ్యావ్ టు గో అవే ఫ్రమ్ దిస్ వరల్డ్. మార్టాలిటీ అనేది గురించి కూడా మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఇస్ ఫిల్మ్ మేకింగ్ రిటన్ బై సత్యజిత్ రే. సో సత్యజిత్ రే అనేది చాలా ఫేమస్ అయినటువంటి ఇండియన్ ఫిలిం మేకర్ అనేది కూడా మనం చెప్పలేము. హీఈస్ అన్ ఇండియన్, హీ ఈస్ ఫ్రమ్ బెంగాల్, బట్ హీఈస్ అ వరల్డ్ రీనోన్డ్ ఫిలిం మేకర్. ఆయన 20th centuryలో ఫిలిమ్స్ తయారు చేశారు. హీ డైరెక్టెడ్ మెనీ ఫిలిమ్స్. దాంట్లో చాలా ఫేమస్ అయినటువంటి ఫిలింది పేరు పథేర్ పాంచాలి. సో అపు ట్రిలజీ అనేది మామూలుగా చెప్తారు, 3 ఫిలిమ్స్, ఒకటి పథేర్ పాంచాలి, ఇంకొకటి అపరాజిదో అనేది, థర్డ్ వన్ అపూర్ సన్సర్. సో ఈ 3 ఫిలిమ్స్ కలిపి అపు ట్రిలజీ అనేది చెప్తారు. ఈ 3 ఫిలిమ్స్ హ్యూమనిజం గురించి ఉంది, చాలా రియలిస్టిక్ అయిన ఫిలిమ్స్. మనం రియల్ లైఫ్లో హ్యూమన్ ఎమోషన్స్ ఎట్లా చూస్తుందో అలానే చాలా పాయిగ్నెంట్గా, చాలా షార్ప్గా ఈయన he depicted on screen. So Satyajit Ray's essay on filmmaking, extracted from his book Our Films, Their Films, provides deep insight into his journey as a filmmaker. ఆయన ఫిలిం మేకర్ అనే ఒక ప్రొఫెషనల్ జర్నీ గురించి దీంట్లో మాట్లాడుతున్నారు. స్టార్టింగ్లో ఆయన ఒక గ్రాఫిక్ డిజైనర్గా పనిచేశారు.
హీ వర్క్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. తర్వాత ఫిలిం మేకింగ్కి వచ్చారు. సో ఆయన ఫిలిం మేకింగ్ అనేది చాలా ఇష్టమైన ఫీల్డ్ కాబట్టి దానికి వచ్చారు. ఇంకా ఇంకొక రీజన్ కూడా ఉంది ఫిలిం మేకింగ్కి రావడానికి. ఆయనకి రియలిజం, ఎక్స్ప్రెషన్ ఆఫ్ రియాలిటీ అనేది ఫిలిం ద్వారా చూపించడానికి చాలా ఇష్టం ఉంటే దట్ ఈస్ వై హీ ట్రాన్సిషన్ ఫ్రమ్ ద కెరియర్ ఆఫ్ advertising to filmmaking. So Ray begins by addressing the common question about his transition from advertising to filmmaker. He started his career as a graphic designer. తర్వాత ఏమైంది, దాని నుంచి ఒక న్యాచురల్ ప్రోగ్రెషన్ అన్నట్టు దేనికి వచ్చారు, గ్రాఫిక్ డిజైనింగ్ అడ్వర్టైజింగ్ ఫీల్డ్ నుంచి ఫిలిం మేకింగ్ వచ్చారు. ఓకే, ఆయనకు ఫిలిమ్స్ వాట్ యూ సే, ఫిలిం మేకింగ్ అనేది చాలా క్రియేటివ్ ఫ్రీడమ్ ఉన్న ఒక ఫీల్డ్గా అండర్స్టాండ్ చేశారు కాబట్టి he started making films, he started telling the stories of realism using the medium of film. Reflecting on his debut film Padher Panchali, Ray describes the practical difficulties of filmmaking. సో ఒక్కొక్క ఫిలిం తీసుకుంటున్నప్పుడు ఆయనకి ఏమేమి డిఫికల్టీస్ ఎదుర్కొన్నారు అనేది గురించి చెప్తున్నారు. పదేర్ పాంచాలి అనేది చాలా షార్ట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, ఓన్లీ హ్యూమన్ ఎమోషన్స్ గురించి, పావర్టీ గురించి, డైలీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ గురించి చూస్తున్నారు. సో దాంట్లో ఒక సీన్ ఉంది, అప్పు ఇస్ వాకింగ్ త్రూ టాల్ గ్రాస్. సో ఆ సీన్ షూట్ చేయడానికి ఎంత స్ట్రగుల్ తీసుకున్నారు, ఎంత కేర్ఫుల్గా తీసుకోవాల్సి వచ్చింది ఆ సీన్ అనేది గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఈవెన్ ఆ ఫిలింలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అయినా కానీ, ఎవ్రీ షాట్ అయినా కానీ యూ కెన్ సీ సత్యజిత్ రేస్ టచ్ ఇన్ those shots. He learned that filmmaking is not just about technical precision but about revealing human truth through actors' performances. So ఈ యాక్టర్స్ని కూడా ఆయన ఎలా వెతుకుతారు, ఆయన స్ట్రీట్కి ఇట్లా నడుచుకొని వెళ్తారు, మార్కెట్లో నడుచుకొని వెళ్తారు. సో ఆయన మైండ్లో ఒక ఫేజ్ ఉంటుంది, ఈ క్యారెక్టర్కి ఇలా ఫేజ్ ఉండాలా అనేది చెప్పి ఆయన మైండ్లో ఒక పిక్చర్ ఉంటుంది. సో అలా ఉన్న ఫేజ్ని వెతుకుతూనే ఉంటుంది. సో హీ వాక్స్ ఇన్ టు ద స్ట్రీట్, హీ వాక్స్ ఇన్ టు ద మార్కెట్, హీ వాక్స్ టు ద క్రౌడెడ్ ఏరియాస్ అండ్ ఫైండ్ ఫేసెస్ విచ్ ఆర్ సూటబుల్ ఫర్ హిస్ క్యారెక్టర్. సో మామూలుగా ఉన్న యాక్టర్స్ని యూజ్ చేయకుండా ఇలాంటి కామన్ పీపుల్ని తీసుకొచ్చి యాక్టింగ్ నేర్పిస్తారు. బట్ దే యాక్ట్ సో వండర్ఫుల్లీ దట్ రూరల్ సీన్లో యాక్ట్ చేసిన వాళ్ళు, సిటీ నుంచి వచ్చిన వాళ్ళు అనేది అసలే మనం నమ్మడానికి కాదు. Ray also touches upon the balance between means and ends in filmmaking. He describes his experience with the music room. Music room అనేది ఇంకొక ఫిల్మ్, ఆ ఫిల్మ్ షూట్ చేసేటప్పుడు ఒక యాక్సిడెంట్ అనేది జరిగింది. ఆ ఫిల్మ్ షూట్ చేయడానికి ఒక పెద్ద క్రెయిన్ అనేది తీసుకొచ్చారు, కానీ ఏమైంది, ఆ క్రెయిన్ పడిపోవడం జరిగింది. పడిపోయినప్పుడు ఒక ఆయన యాక్సిడెంట్లో he'll be under the crane and he dies. సో ఇలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్ గురించి కూడా సత్యజిత్ రే డిస్కస్ చేస్తున్నారు. ఇంకా సత్యజిత్ రే లైఫ్లో ఫిలిం మేకింగ్లో ఎవరెవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనేది గురించి ఆయన మాట్లాడుతున్నారు. సో 2 న్యూ వేవ్ డైరెక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ హిమ్ అ లాట్. ఒకరిది పేరు ట్రూఫో అనేది, ఇంకొకరిది పేరు ఎంటాయినియోని. So these 2 brilliant filmmakers have influenced Satyajit Ray. ఇంకా కొంతమంది న్యూ వేవ్ ఫిల్మ్ మేకర్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఫ్లాహర్టీ అనేది ఒకరు, రెనువా అనేది ఇంకొకరు, పుడోవ్కిన్ అనేది ఇంకొకరు. సో వీళ్ళ ఫిలిమ్స్ చూసి ఇన్స్పిరేషన్ తీసుకొని ఆయన ఫిలిమ్స్ తీశారు. సో అది ఒక ఇమిటేషన్ అనేది చెప్పడానికి లేదు. హీ హ్యాస్ టేకన్ ఐడియాస్ ఫ్రమ్ దెమ్ అండ్ హీ హ్యాస్ developed his films in his own unique style. In conclusion, Ray's essay provides a thoughtful reflection on filmmaking as an art of human expression. He highlights the interplay between technical challenges and artistic intent. So ఆ టైంలో టెక్నిక్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటే, సో చాలా ఛాలెంజెస్ ఉంటాయి ఫిలిం తీసుకోవడానికి. సో ఆ టైంలో ఆయన మైండ్లో ఉన్న ఆ ఆర్టిస్టిక్ ఇంటెంట్ was having problems with the technical challenges. His reflections remain relevant, offering timeless wisdom to aspiring filmmakers. ఇప్పుడున్న filmmakers కూడా they take a lot of inspiration from this legendary filmmaker Satyajit Ray. Now the next poem is The New Colossus
written by Emma Lazarus. So, Emma Lazarus is a Jewish writer. She has written this powerful poem, The New Colossus. It is about the Statue of Liberty. Here you can see the Statue of Liberty, which is in the United States of America, in the New York City. It is a UNESCO heritage site. So, this poem was written to gather funds for the renovation of this స్టాచ్యూ. ఈ స్టాచ్యూ అనేది చాలా రిమార్కబుల్ అయినటువంటి, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి స్టాచ్యూ. ఇది ఎక్కడ ఉంటుంది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంటుంది, న్యూయార్క్ సిటీలో ఉంటుంది. సో ఆ స్టాచ్యూ రినోవేట్ చేయడానికి, దాంట్లో రిపేర్ చేయడానికి ఫండ్స్ కావాలని చెప్పి ఈ పోయిటరీ రాస్తారు. సో ఈ పోయిటరీ స్టాచ్యూది బేస్లో అతికించుంది. ఇట్ ఈస్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ద బేస్ ఆఫ్ దాట్ పర్టిక్యులర్ స్టాచ్యూ, విచ్ ఇస్ ద స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. సో ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని ఎమ్మా లాజరస్ మదర్ ఆఫ్ ఎగ్జైల్ అనేది పిలుస్తున్నారు. ఎందుకంటే అమెరికాలో చాలామంది డిఫరెంట్ కంట్రీస్ నుంచి మైగ్రేట్ చేస్తూనే ఉన్నారు అమెరికాకి. కానీ ఎంతమంది వచ్చినా దే నెవర్ సే నో, దే యాక్సెప్ట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ రీజియన్స్ అండ్ ఆల్సో పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ కల్చర్. అందుకే అమెరికాని ద మెల్టింగ్ పోట్ అనేది చెప్తారు. డిఫరెంట్ కల్చర్లో ఉన్న వాళ్ళు వచ్చి అమెరికాలో మెల్ట్ అయిపోతూనే ఉంటుంది అన్నట్టు. The poem begins by contrasting the Statue of Liberty with the ancient Colossus of Rhodes. ఈ Colossus of Rhodes అనేది కూడా చాలా పెద్ద ఇంకొక స్టాచ్యూ. అది పాత స్టాచ్యూ, అది గ్రీస్లో ఉంటుంది. రోడ్స్ అనే ప్లేస్, రోడ్స్ అనే కంట్రీ had a fight with another opposition nation, but in that war Rhodes gained victory. సో వాళ్ళ పవర్ చూపించడానికి ఆ స్టాచ్యూ అనేది చేశారు. కొలోసస్ ఆఫ్ రోడ్స్ అనే స్టాచ్యూ తయారు చేశారు. కానీ ఈ స్టాచ్యూ చూస్తే, దట్ ఈస్ ద స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఈ న్యూ కొలోసస్ అనేది చూస్తే ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద ట్రెడిషనల్ ఇమేజ్ ఆఫ్ దట్ కొలోసస్ ఆఫ్ రోడ్స్. ఎలా డిఫరెంట్గా ఉంది? ఈ న్యూ కొలోసస్ లేదంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనేది డామినెన్స్ అనేది చూపించట్లేదు, కానీ ఏం చూపిస్తుంది? అదొక మదర్ ఆఫ్ ఎగ్జైల్ అనే రిప్రజెంటేషన్లో చేశారు. ఇట్ షోస్ కైండ్నెస్, అలానే కంపాషన్ అండ్ వెల్కమింగ్ రెఫ్యూజీస్. సో ఇట్ హ్యాస్ అ టార్చ్ ఇన్ వన్ హ్యాండ్ అండ్ ఇట్ హ్యాస్ a tablet on the other hand. Lazarus uses wide and emotive imagery to emphasize the statue's role as a welcoming figure. So, ఈ mother of exile entrance of New York City లో ఉంది. It is welcoming all exiles into America. It is very compassionate and it is providing a beacon of hope to people who are joining the land of America. This passage is a direct invitation to immigrants, calling upon those who are suffering, poor and homeless to find solace in America. So, ever ochina gani we are ప్రొవైడింగ్ యూ షెల్టర్, వీఆర్ వెల్కమింగ్ యూ అన్నట్టు చెప్పడానికి ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనేది అక్కడ స్థాపించారు అనేది చెప్తున్నారు. Through these lines, Lazarus presents the Statue of Liberty as a universal symbol of hope and inclusivity. సో అందరినీ ఇంక్లూడ్ చేస్తున్నారు. నువ్వే కల్చర్ నుంచి వచ్చారు అనేది మేమేం అడగట్లేదు, కానీ యూ కమ్ అండ్ బీ అ పార్ట్ ఆఫ్ అమెరికా అనేది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చెప్తుంది. Though New Colossus was not widely known at the time of its writing, it gained significance later. So these lines of the poem are inscribed on a bronze plate at the base of the Statue of Liberty. It was inscribed in the year 1903. In conclusion, The New Colossus by Emma Lazarus transforms the Statue of Liberty from a mere monument into a beacon of hope. So how is it standing there now? It stands as a beacon of hope for the people coming from different countries into America. Now coming to the last lesson, that is a one-act play written by Norman Mackinnell. The one-act play is called The Bishop's Candlestick. So in this you find there is a thief, there is a bishop's bishop and also his sister. So Norman Mackinnell's The Bishop's Candlestick is a one-act play that highlights the theme of kindness, forgiveness and redemption. The play is based on an episode from Victor Hugo's famous novel Les Miserables.
ద ప్లే ఇస్ సెట్ ఇన్ ద హౌస్ ఆఫ్ అ కైండ్ అండ్ హంబుల్ బిషప్. సో ఒక ఫాదర్, ఒక బిషప్ అనేది ఉన్నారు. ఆయన చాలా జనరస్ పర్సన్, హీ ఈస్ వెరీ సెల్ఫ్లెస్ పర్సన్ అండ్ హీ ఈస్ helping all the people around. He lives with his sister. Sister the పేరు person. Sister is very much upset because this person helps everyone who is in need. He doesn't bother about himself and he helps whoever is in need. So one day, a convict, a person who escaped from prison, from jail, enters into Bishop's house. But this person is very desperate, very angry and aggressive, and he has suffered years of problems, years of hardship. But when he comes to the bishop's house, the bishop welcomes him very fondly, very warmly, and offers him food and shelter. ఇంటికి వచ్చిన తర్వాత ఫుడ్ ఇస్తారు, షెల్టర్ ఇస్తారు. కానీ ఈయన దొంగ కదా, ఆయన దొంగతనం చేయడానికి ట్రై చేస్తారు. ఆయన ఏం చేస్తారు, ఈ బిషప్ది సిల్వర్ క్యాండిల్ స్టిక్స్ అనేది తీసుకొని ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తారు. కానీ పోలీస్ పట్టుకుంటారు. పోలీస్ పట్టుకొని బిషప్ దగ్గరకి మళ్ళీ తీసుకొస్తారు. మీ దగ్గర నుంచి దొంగతనం చేసిన వాడిని దొరికింది చూడండి అని చెప్తే బిషప్ ఏం చెప్తారు, ఆయన ఏం దొంగతనం చేయలేదు, నేనే ఆయనకి క్యాండిల్ స్టిక్స్ గిఫ్ట్గా ఇచ్చారు అనేది చెప్పుకుంటారు. సో బిషప్ ఇట్లా చెప్పడం వల్ల ఆయన మారిపోతారు. కన్విక్ట్, జైలు నుంచి ఎస్కేప్ అయి వచ్చిన ఆయన చాలా ఆయనలో చాలా మార్పు అనేది వచ్చేస్తుంది. హీ హాజ్ నెవర్ సీన్ సో మచ్ ఆఫ్ జెన్యున్ లవ్ అండ్ కంపాషన్ ఇన్ హిస్ లైఫ్. సో బిషప్ ఆయనని థీఫ్ని అడ్వైజ్ చేస్తారు. హీ ఆస్క్ హిమ్ టు స్టార్ట్ అ న్యూ అండ్ ఆనెస్ట్ లైఫ్ విత్ దోస్ క్యాండిల్ స్టిక్స్. నువ్వు ఎలాగో ఈ క్యాండిల్ స్టిక్స్ అనేది తీసుకున్నారు, అది నీ దగ్గరే ఉండనియండి, దాంతో నువ్వు ఒక మంచి లైఫ్ అనేది, ఇంకా ఆనెస్ట్ లైఫ్ అనేది స్టార్ట్ చేయండి అనేది చెప్తారు. సో దిస్ ప్లే ఎక్స్ప్లోర్ సెవరల్ ఇంపార్టెంట్ థీమ్స్. దాంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ థీమ్ ఏంటి, కంపాషన్ అండ్ కైండ్నెస్, ఫర్గివ్నెస్ అనేది. సెకండ్ వన్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద థీఫ్ from a convict, from a criminal to a very good person. థర్డ్ వన్ ఏంటి, లీగల్ సిస్టంలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి, హార్ష్ రియాలిటీ గురించి, సొసైటీలో ఉన్న క్రిటిసిజం గురించి చెప్తున్నారు. సో ఇన్ ద బిషప్స్ క్యాండిల్ స్టిక్స్, నార్మన్ మెకెనెల్ బ్యూటిఫుల్లీ పోర్ట్రేస్ ద పవర్ ఆఫ్ లవ్, మర్సీ అండ్ ఫర్గివ్నెస్. సో మీరు మంచిగా బిహేవ్ చేస్తే ఎంత క్రూయల్ అయిన పర్సన్ కూడా మారుతారు, ట్రాన్స్ఫర్మ్ అవుతారు అనేది ఈ ప్లేలో చెప్తున్నారు. సో that is all. Study well and then write your exams